హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక ఈరోజైతే సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే మీనాక్షి అయితే ఇక పల్లవి గుట్టునైతే అందరి ముందు బయట పెట్టబోతుంది. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఇంట్లోనైతే ఇక చక్రధర్ని ఇక సమయానికి తీసుకువచ్చి ఇక చక్రధర్ ఇక తన భార్య రాజేశ్వరి చేతుల మీద ఇక కార్యక్రమం పూర్తి చేస్తారు కదా. ఆ తర్వాత ఇక పోలీసులు రావడం, ఇక పల్లవి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి మళ్ళీ వచ్చారు అని చక్రధర్ అనగానే, ఏంటి నువ్వు ఇక్కడే ఉంటావా? నువ్వు సమయం ఇచ్చాను నీకు, అందుకనే ఇక అక్షయ్ గారు నీకు కొంత సమయం ఇవ్వమన్నారు, అందుకే నిన్ను పంపించాము, నీకు బెయిల్ మీద తీసుకురాలేదు అని పోలీస్ వాళ్ళు చెప్పగానే ఇక చక్రధర్ అయితే ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి మిమ్మల్ని వదిలిపెట్టాను, మీ కుటుంబాన్ని మొత్తం నేను ఏం చేస్తానో చూడు, మీ కుటుంబాన్ని మాత్రం ఎప్పటికీ వదిలిపెట్టను అని ఇక చక్రధర్ అయితే చాలా ఆవేశంతో పోలీసులతో వెళ్ళిపోతాడు. ఇక రాజేశ్వరి మాత్రం, ఏంట్రా నువ్వు ఇదంతా చేస్తున్నావు, ఈరోజు నా భర్తని మళ్ళీ తిరిగి జైలుకు పంపించావు అని రాజేశ్వరి కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది. ఇక అక్షయ్ మాత్రం, అతయ్య నేను చేయవలసిన పని చేశాను అంతే అని ఇక అంటూ ఉంటాడు. ఇదంతా అవని వల్లే అని ఇక అంటూ ఉంటుంది రాజేశ్వరి అయితే. ఇక నా భార్యని ఏమైనా అంటే నేను ఊరుకోనతయ్య అని ఇక అనగానే ఇక అక్కడి నుంచి అయితే రాజేశ్వరి వెళ్ళిపోతుంది. ఇక రాజేశ్వరి వెళ్ళిపోగానే పల్లవి మాత్రం చాలా కోపంతో, ఇదంతా ఈ అవని వల్లే, ఇదంతా అవనే చేస్తుంది, ఈ అవనిని వదిలిపెట్టను, ఈ అవనిని మా నాన్నని మళ్ళీ జైలుకు పంపించేలా చేస్తుందా, ఈ అవనిని ఎలా వదిలిపెడతాను, ఖచ్చితంగా దీని మీద పగ తీర్చుకుంటాను, దానిని ఒక ఆట ఆడుకుంటాను అని ఇక పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక పల్లవి శ్రేయ మాత్రం ప్రెగ్నెంట్ అని ఇక చాలా సంతోషంతో ఇక కావలసినవన్నీ అడుగుతూ ఉంటారు కదా. అప్పుడే ఇక పల్లవి శ్రేయ ఇద్దరు కూర్చొని ఉంటారు. అప్పుడే తనకు కావలసిన వంటకాలు అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక పల్లవి కూడా నాకు ఛాయ్ తాగబుద్ధి అవుతుంది అని చెప్పగానే వెంటనే ఇక అవని వెళ్ళి ఇక కాఫీ తీసుకొని వస్తుంది. ఇక అది తాగాక మళ్ళీ ఇక శ్రేయ మాత్రం నాకు ఏదైనా పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది అని అనగానే అప్పుడే పల్లవి కూడా నాకు పూర్ణం బూరెలు తినాలనిపిస్తుంది అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అవని ఇక అలానే ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి నీకు చేయరాదా, నాకు ఇప్పుడు అర్జెంటుగా అవి తినాలనిపిస్తుంది అని ఇక పల్లవి అనగానే, సరే సరే ఖచ్చితంగా తీసుకువస్తాను, మీరు కోరుకున్నది ఖచ్చితంగా తీర్చుతాను అని ఇక అవని అయితే అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్ళి ఇక అన్నీ రెడీ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి మీనాక్షి వస్తుంది. ఏంటమ్మా ఇలా వచ్చావు అని అని అవని అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మీనాక్షి అయితే, అమ్మ నాకు పల్లవి మీద ఒక డౌట్ వచ్చింది అని అనగానే, ఏంటమ్మది అని ఇక అవని అనగానే అప్పుడే ఇక పల్లవి ప్రెగ్నెన్సీ అనేది నాటకంలా అనిపిస్తుంది, అసలు పల్లవి ఇక ప్రెగ్నెన్సీ అని నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే ఎవరికైనా ప్రెగ్నెన్సీ అయితే పులుపు ఇక చింతకాయలు మామిడికాయలు అలాంటివి తినాలనిపిస్తారు, కానీ ఇక పల్లవికి మాత్రం రుచులు వేరేలా ఉన్నాయి. ఇక పల్లవి కూడా కావాలనే ఇదొక నాటకం ఆడుతుందని నాకు ఒక డౌట్ వచ్చిందమ్మా అని ఇక మీనాక్షి చెప్పగానే ఇక అప్పుడే అవని షాక్ అయిపోతుంది. అప్పుడే అవునమ్మా నేను కూడా ఆలోచించలేను, కానీ ఖచ్చితంగా ఇక పల్లవి నాటకం ఆడుతున్నట్లుగా అనిపిస్తుంది, అసలు పల్లవి నిజంగా ప్రెగ్నెంటా, అసలు నాకు అర్థమేమి కావడం లేదు, పల్లవి రుచులలో తేడా ఉంది, శ్రేయ మాత్రం పులుపు తినాలనిపిస్తుంది అంటుంది, కానీ పల్లవి మాత్రం ఏవి పడితే అవి కావాలని అడిగినట్లుగా అనిపిస్తుంది. ఎలాగైనా పల్లవి ప్రెగ్నెన్సీ అవునా కాదా అనేది తేల్చుకోవాలమ్మా, ఖచ్చితంగా తేల్చుకోవాలి, ఇప్పుడు నువ్వు నాకు గుర్తుకు చేశావు అని ఇక అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడు మీనాక్షి, అవునమ్మా నిన్ను కావాలనే పనులు చేయించడానికి పల్లవి ఇలా చేస్తుందని నాకు అనిపిస్తుంది, తొందరగా పల్లవి అసలు ప్రెగ్నెన్సీ అవునా కాదా అనేది అందరి ముందు నిరూపించాలి, లేకపోతే పల్లవి నిన్ను ఇలా ఒక ఆట ఆడుకోబోతుంటుంది అని ఇక అంటూ ఉంటుంది మీనాక్షి అయితే. ఇప్పుడే ఇక అవని పల్లవి ఇక ప్రెగ్నెన్సీనా కాదా, తను కడుపుతో ఉందో లేదో తెలుసుకుందామమ్మా అని ఇక అంటూ ఉంటుంది. ఎలా అమ్మా అని అనగానే, నేను ఒక ప్లాన్ చెప్తాను, ఆ ప్లాన్ ప్రకారం చేద్దాం అని ఇక అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడే సరే అమ్మా అని ఇక మీనాక్షి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక హాల్లోకి అందరూ వస్తూ ఉంటారు. అప్పుడే ఇక అవని అయితే,
ఇక కమల్ ఏంటి అసలు పల్లవి ప్రెగ్నెన్సీ అని ఆ రోజు వామిటింగ్ చేసుకున్న తర్వాత ఇక పల్లవి చెప్పడంతో తప్ప ఇంతవరకు తనని ఒక్కసారి కూడా హాస్పిటల్కి తీసుకువెళ్ళలేదు. కనీసం ఒకసారి హాస్పిటల్కి తీసుకువెళ్ళి తనకి చెకప్ చేయించి తనకి తగిన ట్యాబ్లెట్స్ వేయిద్దాం, ఇక ఆ తర్వాత బేబీ బాగా గ్రోత్ అవుతుంది అని ఇక అంటూ ఉంటుంది. ఇక అవని అయితే అప్పుడే ఇక కమల్ అవును వదిన, నువ్వు చెప్పేంత వరకు నాకు ఆలోచన రాలేదు. ఇంతవరకు పల్లవిని మనం బాగా చూసుకుంటున్నామే కానీ తనని హాస్పిటల్కి ఇంతవరకు తీసుకువెళ్ళలేదు. ఇప్పుడే వెంటనే నేను హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని ఇక కమల్ అనగానే అప్పుడే పల్లవి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి వీళ్ళు నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తే ఈ ప్రెగ్నెన్సీ నాటకం అని తెలిస్తే నన్ను ఉంచేస్తారా, ఈ కమల్ నన్ను బయటికి గెంటేస్తాడు, ఇప్పుడు ఏం చేయాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది పల్లవి అయితే. అప్పుడే ఇక ఏంటి పల్లవి అలా ఆలోచిస్తున్నావేంటి అని ఇక అవని అంటూ ఉంటుంది. ఏమీ లేదు అని ఇక అనగానే అవును వెంటనే ఇక ముందుగా పల్లవిని హాస్పిటల్కి తీసుకువెళ్ళరా, వెంటనే తనని చెకప్లు చేయించు. ఇంతవరకు నువ్వు ఒక్కసారి కూడా పల్లవిని హాస్పిటల్కి తీసుకువెళ్ళలేదు, మనకి ఆ ఆలోచన కూడా రాలేదేంటి, అసలు హాస్పిటల్లో చూపించకుండా ఇలా ఉండడం ఏంటి అని ఇక పార్వతి రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటారు. అప్పుడు ఇక వెంటనే కమల్ అయితే సరే అమ్మా, ఇక వెంటనే నేను ఇక హాస్పిటల్కి పల్లవిని తీసుకువెళ్తాను అని అనగానే ఇక పల్లవి మాత్రం ఇక ఏం చేయాలి నేను ఇప్పుడు ఈ విషయం, నేను ప్రెగ్నెన్సీ కాదన్న విషయం కమల్కి తెలిసిపోతుంది, ఇప్పుడు నేనేం చేయాలి అని ఇక ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక వెంటనే పల్లవి అయితే ఎలాగైనా ఇక భావని ఇక నేను తీసుకువెళ్ళే హాస్పిటల్కి తీసుకువెళ్ళేలా చేయాలి, ఇక వాళ్ళకి ఎలాగైనా నేను ప్రెగ్నెన్సీ నాటకం అని కాకుండా ఇక నిజంగానే ప్రెగ్నెన్సీ ఉందని చెప్పించాలి అని ఇక పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే ఇక బావా నీకు ఒక విషయం చెప్పాలి అని అనగానే కమల్తో వెంటనే కమల్ ఏంటి పల్లవి, ఏదైనా వింటాను, ఇప్పుడు నా భార్య ఇప్పుడు కడుపుతో ఉంది అని ఇక అంటూ ఉంటాడు కమల్ అయితే. అప్పుడే ఇక బావా నేను చెప్పినట్లు నేను తీసుకుపోయే హాస్పిటల్కి వెళ్దాం బావా, అక్కడ చాలా బాగా చూస్తారంట, బేబీ కూడా చాలా హెల్తీగా ఉంటుందంట అని చెప్పగానే ఇక కమల్ అయితే ఏంటి పల్లవి నువ్వు చెప్పిన హాస్పిటల్ బాగా చూస్తారా, అయితే ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని ఇక అంటూ ఉంటాడు కమల్ అయితే. అదే మాటలు ఇక మీనాక్షి అయితే వింటూ ఉంటుంది. ఇదేంటి పల్లవి ఏంటి ఇక తను తీసుకువెళ్ళే హాస్పిటల్కే తీసుకువెళ్ళమని చెప్తుంది కమల్కి, అసలు ఎందుకు పల్లవి ఇలా మాట్లాడుతుంది, అంటే కమల్ వేరే హాస్పిటల్కి తీసుకువెళ్ళకూడదా, ఇక అందులో ఒక దాంట్లోనే బాగా చూస్తారా అని మీనాక్షి అనుకొని వెంటనే ఇక ఈ పల్లవి ఏదో చేయాలని చూస్తుంది కమల్ని, ఖచ్చితంగా తను ఒక నాటకమే ఆడుతుందని నాకు అనిపిస్తుంది, వెంటనే వీళ్ళని ఫాలో అవ్వాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది మీనాక్షి అయితే. ఇక మీనాక్షి అలా అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే ఇక కమల్ ఇక పల్లవి అయితే హాస్పిటల్కి రెడీ అయి వెళ్తూ ఉంటారు. అప్పుడే ఇక మీనాక్షి కూడా నాకు కూడా బయట కొంత పని ఉందమ్మా నేను వెళ్ళొస్తాను అని అవనికి చెప్పి మీనాక్షి కూడా అక్కడి నుంచి వెళ్తుంది. అప్పుడే ఇక కమల్ పల్లవిని ఫాలో అవ్వుకుంటూ హాస్పిటల్కి అయితే అదే హాస్పిటల్కి మీనాక్షి కూడా వెళ్తుంది. అప్పుడే ఇక మీనాక్షి ఇదేంటి ఈ హాస్పిటల్కి తీసుకొచ్చింది, ఇక ఏదో చేస్తుంది పల్లవి, తెలుసుకోవాలి, ఇంట్లో వాళ్ళని మోసం చేయాలని చూస్తుంది పల్లవి, తన తండ్రి బాగా కుట్రలు చేస్తారు, ఇక వాళ్ళు మామూలు వాళ్ళు కాదు అని ఇక మీనాక్షి వాళ్ళని ఫాలో అవ్వుకుంటూ లోపలికి వెళ్తుంది. అప్పుడే ఇక పల్లవి వెంటనే ఇక డాక్టర్ గారిని కలిసి ఇక వాళ్ళకి కొంత డబ్బు ఇస్తానని చెప్పి ఇక నేను నాటకం ఆడుతున్నానని కాదు, ఇక నేను నిజంగానే ప్రెగ్నెన్సీ అని చెప్పించుకోవాలి అని ఇక పల్లవి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే బావా ఇక నువ్వు ఓపి రాయించిరా, నేను ఇక్కడే ఉంటాను అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సరే నేను వెంటనే రాయించి వస్తాను అని ఇక కమల్ అయితే రాయించడానికి అక్కడికి అయితే వెళ్తాడు. అప్పుడే ఇక పల్లవి అయితే ఇక డాక్టర్ దగ్గరికి హడావిడిగా వెళ్తుంది. అప్పుడే ఇక వెంటనే డాక్టర్ అక్కడి నుంచి ఐసీయూ నుంచి ఇక ఒక వేరే వాళ్ళకి చూసి వస్తూ ఉంటాడు. అప్పుడే ఇక డాక్టర్ గారు మీరేనా అని ఇంకా అనగానే చెప్పండి ఏం కావాలి అని ఇక అనగానే నేను ఒకటి చెప్పినట్లు మీరు చెప్పాలి అని ఇక అనగానే డాక్టర్ ఒకసారి షాక్ అయిపోతాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనగానే అవును డాక్టర్ గారు మీకు ఎంత డబ్బైనా ఇస్తాను, ప్లీజ్ నేను చెప్పినట్లు నా భర్తకు మీరు చెప్పాలి అని చెప్పగానే ఇక డాక్టర్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక మీనాక్షి కూడా చాటుగా చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి పల్లవి కావాలనే ఇదంతా చేసిందని అర్థమైపోయింది అని ఇక అలానే చూస్తూ ఉండిపోతుంది. ఏంటమ్మా అది అని ఇక డాక్టర్ గారు అనగానే ఇక నాకు ప్రెగ్నెన్సీ అని ఒక నాటకం నా ఇంట్లో ఆడుతున్నాను, ఇక అందుకనే ఇక ఈ ప్రెగ్నెన్సీ నిజమైన నాటకం నిజమని నువ్వు మా ఆయనతో చెప్పాలి, ఇప్పుడు నాకు చెకప్లు చేయించడానికి ఇక్కడికి తీసుకువచ్చాడు కాబట్టి నేను ప్రెగ్నెన్సీ నాటకం అని ఆడుతున్నానని వారికి తెలియకూడదు, నేను నిజంగానే ప్రెగ్నెన్సీ అని ఇక అతనికి చెప్పాలి, మీరు ఎంత డబ్బైనా ఇస్తాను అని ఇక అనగానే ఇక మీనాక్షి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే పల్లవి నిజంగానే నాటకం ఆడుతుంది, ఇక నాటకం ఆడి ఈ
అబద్ధాన్ని ఇక నిజమన్నట్లుగా చెప్పమని చెప్తుంది. అంటే పల్లవి మామూలుది కాదు, పల్లవి నా కూతుర్ని ఇక ఏదో చేయాలని ఇదంతా చేస్తుందని అర్థమైపోతుంది. ఇక పల్లవి గుట్టు ఎంత తొందరగా ఆ ఇంట్లో బయట పెడితేనే నా కూతురు అంత సేఫ్గా ఉంటుంది అని ఇక మీనాక్షి అయితే అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఇక పల్లవి మాటలు విన్న మీనాక్షి ఇక ఈ డాక్టర్ గారితో మాట్లాడమంతా ఇక మీనాక్షి అయితే ఫోన్లో వీడియో తీస్తుంది. ఇక వెంటనే ఫోన్లో వీడియో తీసి ఇక అక్కడి నుంచి మీనాక్షి వెళ్ళిపోతుంది. ఇక కమల్ మాత్రం ఇక పద పల్లవి వెళ్ళి చెకప్ చేయించుకుందాం అని ఇక లోపలికైతే తీసుకువెళ్తారు. అప్పుడే డాక్టర్ గారు తనని చెకప్ చేయించి వెంటనే ఇక డాక్టర్ గారు హెల్తీగా ఉంది కదా బేబీ, ఎలా ఉంది అని ఇక అంటూ ఉంటాడు కమల్ అయితే. అప్పుడే డాక్టర్ అయితే చాలా హెల్తీగా ఉంది, ఇలానే చాలా తన అనుకున్నవన్నీ పెట్టండి, ఇక తన చాలా సంతోషంగా ఉండాలి, తనని ఎప్పుడు ఏడిపించకూడదు అని ఇక డాక్టర్ గారు అంటూ ఉంటారు. ఇక తను ఇక బరువులు కూడా మోయకూడదు, ఏ పని చేయకూడదు అని ఇక డాక్టర్ గారు చెప్పగానే కమల్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. మీరు చెప్పినట్లే చేస్తాను డాక్టర్ గారు, తనని కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను అని కమల్ అయితే అంటూ ఉంటాడు. ఇక పల్లవి కమల్ అలా వెళ్తూ ఉంటారు. వెంటనే పల్లవి ఇక నా ఫోన్ అక్కడ మర్చొచ్చాను అని ఇక లోపలికి వస్తుంది మళ్ళీ డాక్టర్ దగ్గరికి. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు, ఈ డబ్బు తీసుకోండి అని ఇక పల్లవి అయితే ఆ డబ్బు డాక్టర్ గారికి ఇస్తుంది. ఇక వెంటనే ఇక కమల్ పల్లవి అయితే ఇంటికి వస్తారు. అప్పుడే ఇక అందరూ హాల్లో ఉంటారు. అప్పుడే పార్వతి, రాజేంద్ర ప్రసాద్, అవని అందరూ ఇక కమల్ ఏమన్నారు డాక్టర్ గారు, ఇక పల్లవి చాలా చాలా హెల్తీగానే ఉందని చెప్పారా, బేబీ బాగుందని చెప్పారా అని ఇక అంటూ ఉంటుంది. అవని అయితే అప్పుడే ఇక వదిన నువ్వు అన్నట్లుగా హాస్పిటల్కి వెళ్ళాము, ఇక డాక్టర్ గారు బాగా హెల్తీగా ఉండాలి బేబీ, ఎప్పటికీ తను కావాలనుకున్నది తినిపించాలి, తను ప్రెగ్నెన్సీ అని చెప్పారు, ఇక తనకి ఎప్పటికీ తనకు కావాల్సినవన్నీ తెచ్చిపెట్టమని, తనను బరువులు మోయించొద్దని అని చెప్పారు అని చెప్పగానే అవని షాక్ అయిపోతుంది. ఇదేంటి పల్లవి నాటకం ఆడుతుందంటే నిజంగానే పల్లవి ప్రెగ్నెంటా అని ఇక అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఇక ఇప్పటి నుంచి నువ్వు ఏ పని చేయకూడదమ్మా, ఏది కావాలన్నా మమ్మల్ని అడగాలి అని ఇక పార్వతి, రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటారు. అప్పుడే ఇక వెంటనే మీనాక్షి అక్కడికి వచ్చి ఏంటి తను ప్రెగ్నెంటా అని అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు, కడుపుతో ఉన్న అమ్మాయితో మాట్లాడే మాటలేనా అని ఇక అంటూ ఉంటుంది పార్వతి. ఇక భానుమతి అయితే అప్పుడే ఇక ఏంటి నిజంగానే తను ప్రెగ్నెంట్ అని నాకైతే నమ్మబుద్ధి కావడం లేదు అని మీనాక్షి అనగానే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ఇక అంటూ ఉంటుంది పల్లవి అయితే. అప్పుడే తెలుసమ్మా నీ గురించి అంతా తెలుసు, నువ్వు ఒక నాటకం ఆడుతున్నావనే అంతా తెలుసు అని అనగానే పల్లవి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి ఇది ఇలా మాట్లాడుతుంది, నేను ప్రెగ్నెంట్ కాదన్న విషయం తనకి ఎలా తెలుసు, అయినా నేను డాక్టర్తో ఇలా చెప్పించాను కదా అని ఇక అనుకుంటూ ఉంటుంది పల్లవి అయితే. ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు, నువ్వు ప్రెగ్నెంట్ అన్న నిజం అబద్ధాన్ని నిజంగా మార్చి చెప్పాలనుకుంటున్నావు కదా, కానీ అది అబద్ధమని నేను చెప్తాను అని చెప్పగానే పార్వతి ఏంటి ఏం మాట్లాడుతున్నావు, నా కోడలి విషయం అలా మాట్లాడడం ఏంటి నువ్వు అని ఇక రాజేంద్ర ప్రసాద్, పార్వతి అంటూ ఉంటారు. అప్పుడే ఇక మీనాక్షి అయితే అవునమ్మా నీ కోడలు ఎంత మంచిదో అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు అనుకున్నంత మంచిదేమీ కాదు అని ఇక అనగానే ఒకసారి షాక్ అయిపోతుంది. ఏంటే ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు అని అనగానే అవునమ్మా నీ కోడలు అసలు కడుపుతో లేదు, అసలు తను ప్రెగ్నెంటే కాదు అని అనగానే ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారి షాక్ అయిపోతారు. కమల్ అయితే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య, అసలు నా భార్య ఇప్పుడే కదా నేను హాస్పిటల్కి వెళ్ళి తీసుకొచ్చింది, తను ప్రెగ్నెంట్ అని డాక్టర్ గారు చెప్పారు కదా అని అనగానే మీనాక్షి అయితే తను కావాలని చెప్పిస్తే ఎవరైనా చెప్తారు, డబ్బు ఆశ చూపిస్తే అని మీనాక్షి అంటూ ఉంటుంది. ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అని అక్షయ్, కమల్, శ్రీకర్ అందరూ అంటూ ఉంటారు. అవును డబ్బు ఆశ చూపిస్తే ఎవరైనా కావాలనేది కాలేంది అయినదని కూడా చెప్పొచ్చు కదా అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు అని అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు, నేను ప్రెగ్నెంట్ కాదని నువ్వెలా అంటున్నావు అని పల్లవి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మీనాక్షి అయితే కావాలంటే సాక్ష్యాలు కూడా చూపిస్తాను చూడండి అని ఇక మీనాక్షి అయితే అందరి ముందు ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా చూపిస్తుంది. ఇక తన ఫోన్లో ఉన్న వీడియోని డాక్టర్ గారికి పల్లవి ఇలా చెప్పమని చెప్పడం, పల్లవి తనకి డబ్బులు ఇవ్వడం, అదంతా ఫోన్లో వీడియో చూస్తుంది మీనాక్షి అయితే. అది చూసిన ఇక రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఏంటి నిజంగానే డబ్బులు ఇచ్చి ప్రెగ్నెంట్గా అలా చెప్పమని నాటకం ఆడుతున్నావా, ఇదంతా మోసం చేసావా, అంటే ఇక మా వదినతో పని చేయించుకోవాలని, మా వదినని ఒక ఆట ఆడుకోవాలని ఇదంతా చేసావా,
నిజంగానే నువ్వు ప్రెగ్నెంట్ అని ఎంత మురిసిపోయానో తెలుసా? ఇంత మోసం చేశావని అనుకోలేదు. కాలు కింద పెట్టకుండా చూసుకోవాలనుకున్నాను. కానీ నువ్వు ఇంత మోసం చేశావని, ఇంత నమ్మక ద్రోహం చేశావని అనుకోలేదు" అని కమల్ అంటూ ఉంటాడు. అప్పుడే పార్వతి అయితే, "ఏంటే ఇంత ఇంత మోసం చేశావా? నువ్వు ఏది కావాలంటే అది తీసుకువచ్చి ఇచ్చేలా చేశావు. కానీ అదంతా అబద్ధమా?" అని ఇక అంటూ ఉంటుంది. పార్వతి అయితే, "ఏంటమ్మా, తనని మాటలతో కాదు, తనని బయటికి గెంటేయాలి. ఇలాంటి మోసం చేసి ఇలా చేసేవాళ్ళు నా ఇంట్లో ఉండకూడదు" అని ఇక అంటూ వెంటనే ఇక కమల్ అయితే ఇక పల్లవినైతే మెడ పట్టుకొని బయటికైతే గెంటేస్తాడు. ఈ విధంగానైతే మీనాక్షి డాక్టర్తో మాట్లాడమంతా ఫోన్లో వీడియో తీసి ఇక పల్లవి నిజ స్వరూపానైతే బయట పెడబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.